నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిన రోజు ఏంటి అని అంటే వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ల్యాప్టాప్లు పట్టుకుని మొత్తం ఆఫీస్ ఖాళీ చేశారు. ఇప్పుడు కౌంటింగ్ జరిగినటువంటి సాయంత్రం అయ్యే లోపు ఐపాక్ సంబంధించినటువంటి టీం అంతా కూడా వారి వారి డాక్యుమెంట్స్ని వారి వారి సిస్టమ్స్ని అంటే కంప్యూటర్స్ని అన్నిటినీ ల్యాప్టాప్స్ని తీసుకుని కూడా ఆఫీస్ ఖాళీ చేశారు. ఇమీడియట్గా ఖాళీ చేయండి అని చెప్పి హుకుం కూడా జారీ చేశారు ఆయన రిషి అని చెప్పేసి అని మనకి తెలుస్తుంది. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఓటింగ్ జరిగిన రోజు సాయంత్రం ఏమో సోషల్ మీడియాకి సంబంధించిన టీం అంతా వాళ్ళ ఆఫీస్ ఖాళీ చేశారు, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా టీం. సో అప్పుడు కూడా సేమ్ ల్యాప్టాప్లు తీసుకెళ్ళిపోయి డాక్యుమెంట్స్ అని తీసుకుపోయి ఆఫీస్ మొత్తం ఖాళీ చేశారు. 2-3 నెలల నుంచి రెంట్ కూడా కట్టకుండా ఆఫీస్ ఖాళీ చేసేశారు అని చెప్పేసి అని ఆ ఆఫీస్ ఓనర్స్ కూడా లబోదివ్వమండం మన వార్తల్లో విన్నాం. ఇప్పుడు ఐపాక్ టీం ఏదైతే ఉందో ఐపాక్ టీం అంతా కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ని అలాగే కంప్యూటర్స్ని ల్యాప్టాప్స్ని కూడా తీసేసుకుని అర్జెంటుగా రాష్ట్రం వదిలి పారిపోవాలి, వెళ్ళిపోండి అని చెప్పేసి అని హుకుం జారీ చేశారు రిషిరాజ్ సింగ్ అండ్ అలాగే అవేష్ కుమార్ అండ్ హంస్వాల్ కూడా అన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే ఎందుకు ఇలాగా ఓటింగ్ అయిన తర్వాత ఏమో సోషల్ మీడియా టీం అంటే ఖాళీ చేసేసారు, ఇప్పుడు ఐపాక్ టీంని ఖాళీ చేస్తున్నారు, ఎందుకు ఇలా? సోషల్ మీడియా అవసరం అనేటువంటిది ఎలక్షన్ అయిపోగానే తీరిపోయింది. వాళ్ళ మీద వీళ్ళ మీద తల్లుల మీద చెల్లెళ్ళ మీద అక్కల మీద అవాకులు చెవాకులు పేలాల్సినంతా పేలేశారు. వాళ్ళు చేసేసి అది అయిపోగానే ఇంకా వీళ్ళకి దండగా వీళ్ళని పోషించడం అని చెప్పేసి నెల మధ్యలోనే వాళ్ళకి టాటా బై బై చెప్పి ఖాళీ చేసేమన్నారు. అప్పుడు కూడా అది విమర్శలు పాలైంది. అయితే ఐపాక్ టీం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళని కంగ్రాచులేట్ ఈయన చేస్తూ 151+ మనం గెలవబోతున్నాము, భారతదేశం అంతా మనంక తిరిగి చూసేటట్టుగా చేస్తున్నాం మనం అని చెప్పేసి చెప్పడం, వాళ్ళు చప్పట్లు కొట్టడం, సీఎం 175 అని అరవటం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక మాట మాత్రం వాస్తవమైంది. ఇవాళ రోజున భారతదేశం మొత్తం మనంకే తిరిగి చూస్తూ ఉంది. 5 సంవత్సరాల క్రితం 151 సీట్ల మెజారిటీతో గెలిచినటువంటి ఒక పార్టీ, ఒక యువకుడు 5 సంవత్సరాలు తిరగకుండానే కనీసం ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకొని సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యేటువంటి పరిస్థితికి భారతదేశ చరిత్రలో ఎప్పుడు రాలే. ఆ విధంగా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వంక తిరిగి చూస్తూ ఉంది. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అనేటువంటి వాళ్ళు వీళ్ళ మీద దాడి చేశారు. ఒక రకమైనటువంటి దాడి ఇది. శ్రీలంకలో చూసాం, అధ్యక్షుడిని ఫిజికల్గా తరిమి కొట్టి అధ్యక్ష భవనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇక్కడ తరిమి ఫిజికల్గా కొట్టలేదు, ఓటుతో మామూలుగా కొట్టలే. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ అన్నట్టు 50 అడుగులు లేదు 100 అడుగులు లోతులో పాతేశారు, అధపాతాళాన్ని తొక్కేశారు. ఇది జరిగిన తర్వాత తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది వాళ్ళకి అర్థమైంది. గెలుస్తామనే హోప్ ఉండటం వలన ఐపాక్ని ఇంకా అట్టిపెట్టారు. ఆఫీస్ బెంచ్ సర్కిల్ దగ్గర ఉంటుంది. ఇది ఎప్పుడైతే అయిందో వీళ్ళకి ఒకడు ఉన్నాడు, సీతారామాంజనేయులు అని చెప్పేసి ఇంటెలిజెన్స్ చీఫ్ IPS ఆఫీసర్. సో అది కథా కమామిష్ అంతా నడిపించేది ఇతను అనమాట వాళ్ళకి. ఎప్పుడైతే ఇది జరిగిందో ఈ ఐపాక్ మీద బోల్డ్ ఆరోపణలు వచ్చినాయి. వాలంటీర్స్ ద్వారా ఈ పర్సనల్ డేటా అంతా కలెక్ట్ చేసి ఇది ఎవరెవరికో ఇస్తున్నారు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తున్నారు, ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ వాళ్లే. సో దాని ద్వారా దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది, వాళ్ళ పర్సనల్ డేటా తీసుకొని అనేటువంటి అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు దాకా వాళ్ళు ఏమనుకున్నారంటే ఖచ్చితంగా అంత లేకపోయినా కనీసం బొటాబొటిగా 110-120 సీట్లతో గెలుస్తామనేటువంటి హోప్తో ఉన్నారు చాలామంది వాళ్ళు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మనం 151 పైన గెలుస్తున్నామని కానీ వాళ్ళది మొరల్స్ బాగా బూస్టప్ అయింది. గెలుస్తామేమోనైనా హోప్ తోటి ఆఫీస్ని అలా అట్టిపెట్టారు. ఇంత దారుణమైనటువంటి ఓటమి చూడగానే ఇమ్మీడియట్గా కనుక వాళ్ళు ఎవరన్నా వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి డేటా అనేటువంటిది, ఆ డేటా చౌర్యం అనేటువంటిది పెద్ద క్రైమ్ అవుతుంది. అందుకని చెప్పేసి హడావుడిగా ఇంకా రిజల్ట్స్ పూర్తిగా అనౌన్స్ కాకముందే వీళ్ళు ఈ పనిలో పడ్డారనేటువంటిది మనకి వస్తున్నటువంటి వార్తలు. అంటే పూర్తిగా రాకముందంటే మొదటి రౌండ్కి ఒక క్లారిటీ వచ్చింది, అంతా కూడా కూటమి స్వాధీనం చేసుకోబోతుంది గెలుపుని అని. ఇక సెకండ్ రౌండ్కి వచ్చేసరికి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సెకండ్ రౌండ్కి ఏంటి 3rd, 4th రౌండ్కి కూడా వైసీపీ అకౌంట్ ఓపెన్ చేయలేదు.
సో ఆల్మోస్ట్ ఫుల్ జోష్‌లోనే ఉంది. టీడీపీ అండ్ జనసేన కూడా. ఎర్లీగా అకౌంట్ ఓపెన్ చేసిందంటే ఈ 2 పార్టీలే. సో అందుకోసమేనా ఒకవేళ ఇన్ కేస్ అంటే వాళ్ళకి అప్పటికి ముందే తెలిసుంటది. రిజల్ట్ కంటే ముందే వాళ్ళకొక క్లారిటీ ఉంటది. మనకంటే ఐపాక్ టీమ్ వాళ్ళే జనాల్లోకెళ్ళి ఏం జరుగుతోంది? ఎవరికి మొగ్గు చూపుతున్నారు ప్రజలనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి, ఇప్పుడు దాకా అసలు ఎందుకు ఆగారు? ఇన్ కేస్ ముందే ఖాళీ చేయాలని ఉద్దేశం ఉంటే, ఆ రోజు ఓటింగ్ జరిగినటువంటి రోజు రాత్రి ఎలా అయితే సోషల్ మీడియా ఆఫీస్‌ని ఖాళీ చేశారో వైసీపీకి సంబంధించి, అప్పుడే ఖాళీ చేయొచ్చు కదా ఐపాక్ టీమ్. ఖాళీ చేస్తే వెంటనే జనానికి వాళ్ళ క్యాడర్‌కంతా తెలిసిపోతుంది కదా! మనం ఓడిపోతున్నామని. ఓకే. అంటే కనీసం కేడర్‌ని కాపాడుకోవడం. కౌంటింగ్ ఏజెంట్లు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఆ! జగన్మోహన్ రెడ్డి గారు 150 పైన గెలుస్తున్నాం అన్న కారణం ఏంటంటే, ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఏజెంట్లుగా కూర్చోవడానికి కొంతమంది మనుషులు కావాలి. ముందే ఓడిపోతున్నాం అనే సిగ్నల్స్ వస్తే వాళ్ళ చేతికి కూడా దొరకరు వాళ్ళెవరు. దాన్ని కాపాడుకోవటానికి ఇలాంటి ఆఫీస్ కనుక ఎత్తేస్తే మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని అంత కాన్ఫిడెన్స్‌తో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఎత్తేస్తున్నారు అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా! అందుకని చెప్పేసి ఈ 20 రోజులు దాన్ని అలా మేనేజ్ చేశారు. ఎప్పుడైతే కొంప మునిగిందని తెలియగానే అందులో అక్కడ వస్తున్నటువంటిది లోకేష్. చంద్రబాబు నాయుడు గారన్నా ఏదన్నా కాస్త మెత్తగా పోనీలే ఎవడు పాపానాడు పోతాడు మన పని మనం చేసుకుందాం అనుకుంటాడు కానీ కార్యకర్తలు పడ్డటువంటి కష్టాలు, ఈ ఐపాక్ చేసినటువంటి దారుణాలు, కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా విడదీసి వాళ్ళు ఇచ్చినటువంటి స్ట్రాటజీస్, వాళ్ళు పెట్టినటువంటి కలహాల కుంపట్లు, ఇవన్నీ కూడా మర్చిపోకుండా ఉన్నారు జనాలు. ఏమాత్రం అవకాశం దొరికినా అధపాతాళానికి తొక్కేసి వాళ్ళని కారాగారంలో వేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా వాటిని మాఫీ చేసేటువంటి ఆ కార్యక్రమం వాళ్ళు చేపడుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీలో బయటికి తీసుకురావాలంటే పెద్ద సమస్య ఏం కాదు. ఏ ఒక్కడిని పట్టుకొని 2 బీగితే పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి, వాడే తీసుకెళ్ళి మొత్తం చూపిస్తారు. ఇక్కడ మనకు చెప్పలా, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్లన్నీ తీసుకెళ్ళి వాడు మూసీలో పడేశారు ముక్కలు ముక్కలు చేసి. అయినా వదిలిపెట్టారా వాళ్ళని? తీసుకొచ్చి మొత్తం కక్కిస్తున్నారు. మొత్తం ఇడిదిరిగి పెద్ద తలకాయ దగ్గరికి వెళ్ళిపోయింది ఇన్ఫర్మేషన్ అంతా. రేపు ఇక్కడ జరిగేది అదే. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. న్యాయం అనేటువంటిది కొంచెం ఆలస్యంగా జరగవచ్చు కానీ జరగటం అనేటువంటిది మాత్రం ఖాయంగా జరుగుతుంది. అది మనకి క్లియర్గా కనపడుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళు చేసిన ప్రతి తప్పుకి ఆ ప్రైస్ పే చేయాల్సినటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా. ఎందుకంటే రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వెసులుబాటు ఉండదు. సీఎం గారు కాబట్టి కోర్టుల దగ్గర వాయిదాలు తీసుకోవడానికి వీలు కాదు. రేపటి నుంచి ప్రతి ఫ్రైడే చేతులు కట్టుకొని కోర్టు ముందుకెళ్ళి నుంచోవాలి హైదరాబాద్లో ఇక్కడికి వచ్చి. అందులో సిబిఐ మొన్నే అఫిడవిట్ వేసింది ఏమని, మీకు చాలా డిలే అయిపోయింది, దీన్ని తొందరగా పూర్తి చేయండి అని. నాకు తెలిసి ఒక సంవత్సరంన్నరలోనే ఫైనల్ జడ్జిమెంట్స్ వచ్చేస్తాయి. ఏ కేసులో అయినా 4 సంవత్సరాలు శిక్ష పడ్డదంటే జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకొక 15 సంవత్సరాల వరకు ఈయన రాజకీయాల్లో ఎక్కడా పోటీ చేయడానికి అవకాశం లేకుండా చట్టాలు ఉన్నాయి. అందుకని ఏంటంటే ఏ సాక్ష్యం దొరకకుండా చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందని చూద్దాం. ఇంకా మనకు పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది కాబట్టి ఇంకా ముందు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఓటింగ్ జరిగిన రోజేమో సోషల్ మీడియా టీం వైసీపీకి సంబంధించి ఆఫీస్ ఖాళీ చేశారు. ఇప్పుడేమో ఐపాక్ టీం ఆఫీస్ ఖాళీ చేస్తోంది. మరి ఖాళీ చేసి తదుపరి వారి కార్యాచరణ ఏం ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళు చేసిన తప్పులు దొరకకుండా ఒకవేళ దొరికితే ఎలా ఏం చేస్తారని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు.